కోతి రాజు జలరాక్షసుడు. చాలా సంవత్సరాల క్రితం ఒక కోతుల గుంపు అడవిలో ఓ నది ఒడ్డున నివసించేవి. అవి అడవిని తమ నివాసంగా మలుచుకొని ఆడుతూ పాడుతూ ఉండేవి. కానీ అత్యవసరంగా ఒక చోట సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నేను మీకో విషయం చెప్పదలుచుకున్నాను అని గట్టిగా అరిచి ఈ విధంగా చెప్పసాగాడు. ఈ అడవిలో కొన్ని చెట్లు విషపూరితమైన ఫలాలను కలిగి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాదు, మన పక్కన ఉన్న సరస్సులో జలరాక్షసుడున్నాడు. మీరు దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్తే అతను మిమ్మల్ని చంపివేస్తాడు. కోతులన్నీ అర్థమైందని తలలు ఊపాయి. కోతిరాజుకు వాగ్దానాన్ని చేసి వెళ్ళిపోయాయి. ఒకనాడు కోతుల గుంపు ఆహార అన్వేషణ చేయసాగాయి. అలా అన్వేషిస్తూ దట్టమైన అడవి మధ్యలోకి చేరుకున్నాయి. ఎండ వేడిమికి వాటికి దాహం వేసింది. పక్కనే ఉన్న పెద్ద సరస్సును కోతులు గమనించి సరస్సులో నీటిని తాగుటకు బయలుదేరాయి. అప్పుడు పెద్ద కోతి, ఆగండి ఆగండి, ఎవరు ఆ సరస్సు వద్దకు వెళ్ళకండి. మన రాజుగారు చెప్పిన హెచ్చరిక మీరు మర్చిపోయారా? సరస్సులో జలరాక్షసుడు ఉన్నాడు కదా. దాహంతో ఉన్న కోతులు తమ రాజకోతి దగ్గరికి వెళ్ళాయి. అయ్యా, మేము చాలా దాహంతో ఉన్నాము. దయచేసి మాకు సరస్సులో నీటిని తాగే ఉపాయం చెప్పరు? ఒక్క నిమిషం ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి అంటూ ఆలోచనలో మునిగిపోయాడు రాజు. ఇంతలో జలరాక్షసుడు నీటి నుండి బయటకు వచ్చి, మీకేం కావాలి అని గద్దించాడు. అతడు పెద్ద పర్వతాకారపు శరీరాన్ని కలిగి ఉన్నాడు. కోతుల గుంపు అతన్ని చూసి జడుచుకుని, ఓ జలరాక్షసుడా, మేం బాగా దప్పికతో ఉన్నాం. దయచేసి సరస్సులో నీటిని తాగనివ్వవా? నవ్వుతూ, మీకెంత ధైర్యం నా నీటిని తాగడానికి? చస్తారు. కోతుల రాజు అతన్ని చూసి ఇలా అన్నాడు, సరస్సులోని నీటిని తాగనివ్వవా? సరే, అది చూద్దాం. అదెలా సాధ్యం? అంటూ రాక్షసుడు, నా సరస్సులోంచి చుక్క నీటిని కూడా మిమ్మల్ని తాగనివ్వను. కొంచెం సేపు ఆగు, అది చూద్దాం. ఎలా తాగుతామో చూద్దు గాని అంటూ రాజకోతి తన కోతుల గుంపును తీసుకుని వెదురు బొంగులున్న ప్రదేశానికి వచ్చి, ఆ వెదురు బొంగులను సేకరించండి, ఎక్కువగా బొంగులను తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. కోతులు వెదురు బొంగుల్ని ఒక్కటొక్కటిగా కోతిరాజుకు అందించసాగాయి. అందులో ఉపయోగకరమైన దృఢమైన వెదురు బొంగుల్ని ఒకదానిలోనికి ఒకటి చొప్పించింది రాజుకోతి. ఆ విధంగా పొడవైన పైపును తయారు చేసింది రాజుకోతి. అంతేకాదు, ఆ పెద్ద పైపు ఒక చివరను సరస్సులోని నీటిలో ఉంచి రెండవ చివరను ఒడ్డు మీదకు వచ్చేటట్లుగా అమర్చింది. ఇదంతా చూస్తున్న కోతులు, నువ్విప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాయి కోతులు ఆశ్చర్యంతో. నీటిని ఈ బొంగుల ద్వారా పీల్చుకోవాలి, కాస్త ఆగండి అంటూ రాజకోతి రెండవ చివరను నోట్లో పెట్టుకొని బలంగా పీల్చడం ప్రారంభించాడు. అలా ఇంకాస్త బలంగా పీల్చడం ద్వారా సరస్సులో నీరు పైపు ద్వారా రెండవ చివరకు ప్రవహించింది. కోతులు గెంతులు వేస్తూ గోల చేయసాగాయి. హఠాత్తుగా జలరాక్షసుడు నీటి నుండి పైకి వచ్చాడు. అతడు కోతులు నీటిని తాగడాన్ని గమనించాడు. కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కాయి. కానీ పాపం ఆ రాక్షసుడు తన సరస్సులో కాలు పెడితే తప్ప వాటిని చంపలేడు. దాంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఒడ్డుపై ఉన్న కోతుల్ని చూస్తూ ఉండిపోయాడు. కోతులు మాత్రం సంతోషంగా ఆ నీటిని తాగి తమ ఇండ్లకు చేరుకున్నాయి. తెలివైన ఎద్దు. నా యజమాని నీచబుద్ధి కలవాడు. నేను బలంగా యుక్త వయసులో ఉన్నప్పుడు నన్ను చూసి గర్వపడేవాడు. తన పొలం పనులకు నన్ను ఉపయోగించుకొని ఇంటి చావిడిలో నాకు చోటిచ్చి ఆహారం అందించేవాడు. వయసు మళ్ళీ నేను బలహీనంగా కనపడేటప్పటికీ ఇంటి నుండి వెళ్ళగొట్టి క్రూరమృగాలు సంచరించే అడవిలో ఇలా నన్ను వదిలేశాడు. ఏమాత్రం దయలేనివాడు నా యజమాని. నేను ఒక తెలివైన ఎద్దును. నన్ను నేను రక్షించుకోగలను. మొదట నేను ఉండడానికి అనువైన స్థలం వెతుకుతాను. ఈ స్థలం బాగుంది. భగవంతుడు దయార్థ హృదయుడు. ఉండడానికి మంచి స్థలాన్నే ఇచ్చాడు. బోలెడంత పచ్చిగడ్డి దొరికే ఈ ప్రదేశాన్ని ఇచ్చాడు. ఆహా, ఈ జీవితం ఎంత బాగుంది. భగవంతుడు నన్ను ఇలా కాపాడినట్లయితే నాకు ఇక ఏ హాని జరగదు. నా యజమాని అడవిలోని క్రూరమృగాల చేతిలో చావడానికి నన్ను ఇక్కడ వదిలేశాడు. అయినా నేను బలంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. ఏంటది? సింహమే కదా? అది ఇక్కడికే వస్తున్నట్టుంది. నేను తొందరపడాల్సిన సమయం. ఇప్పుడు నా తెలివిని ఉపయోగించాలి, లేదంటే నేను ఈరోజు సింహానికి ఆహారం అయిపోతాను. ఆహా, ఎంత బలిష్టమైన ఎద్దు! ఈ వేళ మంచి ఆహారం దొరకబోతుంది. వింటున్నావా?
తయారుగా ఉండు. ఈరోజు నీకు మన పిల్లలకు మంచి ఆహారం లభించబోతోంది. ఓ సింహం ఈ దారి గుండా వస్తుంది. ఆగాగు, నిశ్శబ్దంగా ఉండు, లేదంటే సింహం పారిపోవచ్చు. హే హే, నేను వింటున్నది నిజమేనా? ఈ ఎద్దు ఏం మాట్లాడుతుంది? నన్ను చంపి తినబోతుందా? వింటున్నావుగా, సింహం చాలా దగ్గరగా వచ్చేసింది. నేను సింహాన్ని కొమ్ములతో చంపేస్తాను. ఏమిటి ఎద్దు ఇలా మాట్లాడుతుంది? ఈ ఎద్దు నాకన్నా బలమైనదేమో. ఇప్పుడు అది నన్ను చంపేస్తుందేమో. ఇక్కడ నుండి పారిపోతాను. క్షమించు నక్క మిత్రమా. సరే సరే రాజా, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? పర్వతం లాంటి నువ్వు ఎవరిని చూసి ఇంతగా భయపడి రొప్పుతున్నావు? ఓసి నక్క, నీ నోటిని అదుపులో ఉంచుకో, లేదంటే ఇక్కడ నేను నిన్ను చంపేస్తాను. ఆ సరస్సు అవల ఉన్న ఒక భయంకర మృగాన్ని చూసి భయపడ్డాను గాని అంత మాత్రం చేత నిన్ను చూసి భయపడ్డానని అనుకుంటున్నావా? జిత్తుల మారి గుంట నక్క, జాగ్రత్త. భయంకరమైన మృగమా? ఏమా భయంకర మృగం? నాకు అర్థమైంది. నోరుముయ్, ఎందుకలా నవ్వుతున్నావు? ఓ పిచ్చి రాజా, నేను నీ తెలివి తక్కువతనానికి నవ్వుతున్నాను. నీవు దేనినైతే చూసి భయపడుతూ పారిపోతున్నావో అది ఏమిటో కాదు, ఒక ఎద్దు మాత్రమే. నీవు నిత్యం భుజించే ఓ మామూలు ఎద్దు. నేను నిన్ను నమ్మలేను. నీవు నన్ను నమ్మలేకపోతే నా వెంటరా, అసలు విషయాన్ని నీకు చూపెడతాను. లేదు లేదు, నేనక్కడికి మాత్రం రాలేను. అయితే మహారాజా, నువ్వు ఎందుకో బాగా భయపడినట్టున్నావు. నా తోకతో నీ తోకను ముడివేసుకుని వెళ్దాం. నేను ముందు నడుస్తాను, నా వెనకాల నువ్వురా. నీవేమీ భయపడద్దు. ఒకవేళ ఆ జంతువు దాడి చేస్తే ముందుండి నేను ఎదుర్కొంటాను, సరేనా? అయితే సరే, పద. ఈ సింహం మళ్ళీ వచ్చింది. ఓ, ఈ జిత్తుల మరి నక్కను తీసుకొచ్చిందా? చూస్తుంటే ఈ నక్కే సింహాన్ని నా పైకి ఉసుగొలిపినట్టుంది. ఓయ్ నక్క, నేను 2 సింహాలను తీసుకురమ్మంటే ఒక్క సింహాన్ని తీసుకొచ్చావే? నక్క, నన్ను చంపాలని కుట్ర పన్నావా? లేదు లేదు రాజా, మీరు ఎద్దు మాటలు నమ్మకండి. ఓయ్ నక్క బావా, ఈ బక్క చిక్కిన ఒకే ఒక సింహాన్ని నేనేం చేసుకోను? నేను తినాలా? నా పిల్లలు తినాలా? నా భార్య తినాలి కదా. సే జిత్తుల మరి నక్క, నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి పారిపోతాను. ఓ మహారాజా, ఆగండి ఆగండి ఆగండి, దయచేసి నా మాట వినండి. వెళ్ళొద్దు, ఎద్దు మాటలు నమ్మద్దు. అలా ఎద్దు గట్టిగా నవ్వుతోంది. జీవితంలో ఎప్పుడైనా ఆపద సంభవిస్తే మీ బుద్ధి కుశలతను ఉపయోగించండి. సైనికులారా, దీని తోకకు నిప్పంటించండి. రాక్షస సైనికులు హనుమంతుని తోకకు నిప్పంటించిరి. హనుమంతుడు బంధవిముక్తుడు అవడమే కాక తన తోకతో